ఆర్బీఐకి దెన్ మొట్టమొదటి గవర్నర్ సర్ ఎస్ఏ స్మిత్. మరి 1935లో ఫస్ట్ ఎవరు? సర్ ఆస్బర్న్ స్మిత్ ఉన్నారండి. 1943-49 మధ్య కాలంలో 6 సంవత్సరాల పాటు సిడి దేశ్ముఖ్ అంటే సి దుర్గాబాయ్ దేశ్ముఖ్ నియమితులైనారండి. స్వతంత్ర భారతంలో మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ ఎంతకాలం పాటు పనిచేసినాడు అంటే 6 సంవత్సరాల పాటు ఉన్నారండి. 1943 నుంచి 49 వరకు ఉన్నారు. 2016 సెప్టెంబర్ 4న ఊర్జిత్ పటేల్ని 24వ గవర్నర్గా నియమిస్తారండి. ఊర్జిత్ పటేల్. అయితే ఊర్జిత్ పటేల్ అర్ధాంతరంగా రాజీనామా చేసేస్తారంటే 2019 వరకు ఉండాలి ఆయన. సో 2016 సెప్టెంబర్ 4 అంటే 4 సెప్టెంబర్ 2019 సెప్టెంబర్ 2019 వరకు ఉండాలా. కానీ 13/12/2018 ఎందుకంటే ఆ 18వ సంవత్సరంలోనే ఇంకా ఒక సంవత్సరం కాల వ్యవధి ఉండనే ఊర్జిత్ పటేల్ రాజీనామా చేస్తారండి. ఊర్జిత్ పటేల్ స్థానంలో శక్తికాంత్ దాస్ని 25వ గవర్నర్గా నియమిస్తారండి. 25 గవర్నర్గా నియమిస్తారు. 25 గవర్నర్గా నియమించిన పిదప ఆయనకు 6 సంవత్సరాల పాటు సేవలు అందిస్తాడు. ఎప్పటి వరకు అంటే 13/12/2018 నుంచి 13/12/2024 వరకు సేవలు అందిస్తారండి. ఆయన స్థానంలో 26వ గవర్నర్గా సంజీవ్ మల్హోత్రాని నియమించినారండి. మొత్తం పైన 1935లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సర్ ఆస్బర్న్ స్మిత్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరున్నారు? సిడి దేశ్ముఖ్ ఉన్నారు. మరి తర్వాత ఎన్డీఏ పాలనలో ఫస్ట్ ఎవరు? ఊర్జిత్ పటేల్ ఉన్నాడు. ఊర్జిత్ పటేల్ పదవీ కాలాన్ని పూర్తి చేసినాడా మధ్యలోనే రాజీనామా చేస్తాడు. 2017లో కొన్ని వివాదాలు తలెత్తుతాయి. ఆ తర్వాత శక్తికాంత్ దాస్ని తీసుకొని వస్తారండి. శక్తికాంత్ దాస్ 6 సంవత్సరాల పాటు తన సేవలను అందిస్తారు. 13/12/2024 నాటికి టర్మ్ పూర్తి అయిపోతుందండి. 6 సంవత్సరాలు. మరి ఆయన స్థానంలో సంజీవ్ మల్హోత్రాని నియమిస్తారు. సంజీవ్ మల్హోత్రా 26వ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు సేవలు అందిస్తూ ఉన్నాడు సంజీవ్ మల్హోత్రా. ఈయన ఎన్నవ గవర్నర్ అంటే 26వ గవర్నర్ అని చెప్తామండి.